నమస్తే. పూర్వం సమాజంలో జరిగేటటువంటి విషయాలను తెలుసుకోవడానికి కేవలం వార్తాపత్రికలు, రేడియో ప్రసారాలు మాత్రమే ఉండేవి. ఇతర దేశాల్లోనూ, స్వదేశంలోనూ, మన పరిసర ప్రాంతాల్లోనూ ఏం జరుగుతుందో వార్తలు తెలుసుకోవాలి అంటే ఉదయాన్నే పత్రికలన్నా చూడాలి, లేదంటే రేడియోలో నిర్దిష్ట టైంలో వచ్చేటటువంటి వార్తలన్నా వినాలి. ఈ రెండిటి వల్ల మాత్రమే మనకు దేశంలోనూ ప్రపంచంలోనూ జరుగుతున్న విషయాలను త్వరితగతిని తెలుసుకునేవాళ్ళం. లేదంటే హియర్స్ ఎవరైనా చెబితే వాటిని మనం విని తెలుసుకునేవాళ్ళం. ఇది సుమారుగా 50-60 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితి. అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు చాలా మార్పు చెందాయి. కమ్యూనికేషన్ రంగం విపరీతంగా అభివృద్ధి చెందింది. వార్తలు కానీ, విషయాలు కానీ క్షణాల్లో మనకు చేరుతున్నాయి. గ్లోబ్ మొత్తంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా, మంచి జరిగినా, చెడు జరిగినా, ప్రమాదం జరిగినా, పండుగ జరిగిన క్షణాల్లో మనకు చేరుతుంది. అంత పెద్ద ఎత్తున సమాజంలో కమ్యూనికేషన్ రంగంలో మార్పులు వచ్చేసాయి. కేవలం ఇటువరకు సినిమా థియేటర్లకు మాత్రమే వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళు. ఇవాళ సెల్లుల్లోనే సినిమాలు చూసే పరిస్థితి వచ్చేసింది. సెల్లే ఒక ప్రపంచం అయిపోయింది. ల్యాండ్ ఫోన్లు తప్ప ఏమీ లేని రోజులు, కార్డు ముక్క ద్వారా మాత్రమే వార్తలు తెలుసుకునే రోజులు, విషయాలు తెలుసుకునే రోజులు పోయి సెల్ ఫోన్లో క్షణాల్లో అన్ని వార్తలను మనకు కావాల్సిన వారికి పంపటం, వారి దగ్గర నుంచి తెలుసుకోవటం, సంభాషించటం, వీడియో కాల్స్లో మాట్లాడటం, ఇలా ఊహకందని అనేకమైనటువంటి మార్పులు సమాజంలో చోటు చేసుకున్నాయి. సమాజం మీద ఈ కమ్యూనికేషన్ రంగం ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. దానిలో ముఖ్యంగా మీడియా చాలా బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా టీవీ ఛానల్స్ దేశవ్యాపితంగా, ప్రపంచవ్యాపితంగా పుట్టగొడుగుల్లాగా కోకొల్లలుగా వచ్చేసాయి. దాంతోపాటు సోషల్ మీడియా కూడా వచ్చేసింది. యూట్యూబ్లో కూడా రకరకాల సోషల్ మీడియా యూట్యూబ్లు కూడా వచ్చేసాయి. క్షణాల్లో అన్ని వార్తలు తెలుస్తున్నాయి. రాను రాను మితిమీరి ఏం జరుగుతుందంటే వెర్రితలలు వేసి అసలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియనటువంటి ప్రసారాలు కూడా టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు నేను ఇంత ఉపోద్ఘాతం చెబుతున్నానంటే, మన రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా, తెలుగు మీడియా ఒక సెక్షన్ ఆఫ్ ది మీడియా కంప్లీట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, కూటమికి అనుకూలంగా ప్రయాణం చేస్తున్నాయి, ప్రసారాలు చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోని కట్టుకథలన్నీ చెప్పి ప్రజలను నమ్మించాలనే ప్రయత్నం, చంద్రబాబు నాయుడు గారు అద్భుతం, అమోఘం అని చెప్పేటటువంటి మరొక ప్రయత్నం, ఇలా అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని వార్తలు నిజం కాకపోయినా మ్యానుఫ్యాక్చర్ చేసి, కల్పించి, కథలల్లి ప్రసారాలు చేసి ప్రజలను నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి దశ. రాజశేఖర రెడ్డి గారు అప్పుడే అన్నారు, ఆ 2 పత్రికలు, ఆ 2 ఛానల్స్ అని. ఒకవైపు ఒరిగిపోయి ప్రసారాలు చేసి ఆ పార్టీని కాపాడాలనుకున్నాయి. కానీ ఫలితాలు ఏముంటాయంటే చివరికి ఏమి ఉండవు. మీడియాలో జరిగే విషయాలు వింటారు తప్ప ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు అనేది వాస్తవమైనటువంటి అంశం. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో నేను ఈ విషయాలన్నింటినీ కూడా ప్రస్తావన చేస్తున్నాను. అదేమిటంటే, ఈ మధ్య నేను ఒక మీడియా సమావేశంలో ఒక మాట మాట్లాడాను.
దాని నేపథ్యం ఏమిటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండస్ట్రియలిస్టులు, పెట్టుబడిదారులు మేము ఇక్కడ పెట్టుబడి పెట్టాలన్నా, ఇండస్ట్రీని తీసుకురావాలన్నా మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాడు అనే గ్యారంటీ ఇవ్వండి అని అడుగుతున్నారట. ఎవరిని? నారా లోకేష్ గారిని. అది నేను చెప్పిన అంశం కాదు, ఆయనే పత్రికా ముఖంగా చెప్పాడు. అంటే బహుశా ఆయన ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత భయపడుతున్నారు అని ఆయన ఉద్దేశం. నేను ఆ సందర్భంగా ఏం చెప్పానంటే ఇండస్ట్రియలిస్ట్కి బాగా క్లియర్గా అర్థమైపోయింది, ఈ కూటమి ప్రభుత్వం 4.5 సంవత్సరాల తర్వాత అధికారంలోకి రాదు అని వారికి అర్థమైపోయి ఈ విషయాలన్నీ వారు ప్రస్తావన చేస్తున్నారు. నాయనా లోకేష్ గారు అర్థం చేసుకోండి అనేటువంటి మాట చెప్పే ప్రయత్నం చేశా. దానికి ఒక మీడియా ఛానల్, అదేం పెద్ద ప్రాముఖ్యత గల మీడియా ఛానల్ కాదు నా దృష్టిలో, కానీ ఒక మీడియా ఛానల్ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అనుకూలంగా ఉండే ఛానల్ అయితే పర్వాలేదు, కానీ విపరీతమైనటువంటి దుష్ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పనిగట్టుకొని చేసేటటువంటి ఛానల్. ఆ ఛానల్ ఒక థంబ్నెయిల్ పెట్టారు. అది లోకేష్ గారికి అంతా అర్థమైపోయింది అని పెడితే పర్వాలా. వాళ్ళు ఏం పెట్టారంటే లోకేష్ గాడికి అంతా అర్థమైపోయింది అని నేను అన్నాను అని పెట్టారు. చూశారుగా, లోకేష్ గాడికి అంతా అర్థమైపోయింది అని. ఇదిగో ఈ మీడియా ఛానల్ ఇక్కడ ఉంది, మహా టీవీ. ఏందో నాకు ఈ విపరీతమైన ధోరణి ఏంటో నాకు అర్థం కాల. మహా న్యూస్ వాళ్ళు పెట్టినటువంటిది యూట్యూబ్లో చూసి కించిత్ ఆశ్చర్యపోయా. అది కారణం ఏమిటి? ఏమన్నా మహా టీవీకి లోకేష్ గారికి మధ్యన ఏమైనా తేడా వచ్చిందా? తేడా వస్తే నా భుజం మీద తుపాకీ పెట్టి లోకేష్ను పేల్చాలని లేదా బ్లాక్మెయిల్ చేయాలని ఈ మహా టీవీ ప్రయత్నం చేస్తుందా? లేక నేను అలాంటి మాటలు వాడాను అని నన్ను డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుందా? నాకు అర్థం కాల. నన్ను డ్యామేజ్ చేయదలుచుకుంటే చాలా డ్యామేజ్ చేస్తున్నారు మీరు. చాలాసార్లు మా మీద పుక్కిటి పురాణాలు, లేనిపోని కథనాలు వండి వారుస్తున్నారు. ఎందుకు ఈ రకమైనటువంటి థంబ్నెయిల్ పెట్టి ప్రసారం చేసి ప్రచారం చేసుకుంటున్నారు? వ్యూవర్షిప్ కోసమా? నీ ఇలా అంటే వ్యూవర్స్ ఎక్కువ మంది చూస్తారనేటువంటి ఆశ? వాట్ ఈస్ దిస్? ఎందుకు ఇంత దిగజారిపోయి ఇలాంటి చౌకబారు ఎత్తుగడలతో మీరు మీ ఛానల్ నడుపుకుంటున్నారో నాకు అర్థం కాల. నేను ఒక విషయాన్ని సూటిగా చెప్పదలుచుకున్నా. నేనేదైనా అనదలుచుకుంటే అంట, వెనుకాడను. కాస్త సంస్కారంగానే ఉండటానికి ప్రయత్నం చేస్తా. గాడు గీడు అనే పదాలు వాడను. అనదలుచుకుంటే లోకేష్ అంటాను. నాకన్నా చిన్నోడే కదా లోకేష్. లోకేష్ అంటే తప్పేంటి? పైగా నేను గౌరవం ఇచ్చి లోకేష్ గారు అంటే లోకేష్ గాడు అన్నాడని ఏం పోయే కాలం వచ్చిందా నాకు అర్థం కాలేదు. మహా టీవీకి ఏమన్నా మాయరోగం వచ్చిందా? ఎందుకు ఈ విధమైన ప్రచారాలు చేసుకుని ప్రచారం చేసి మా మీద బురద జల్లాలని అనుకుంటున్నారు? మా మీద బురద జల్లాలని మీరు ప్రయత్నం చేస్తే మా మీద బురద పడిద్దా? మీరు బురద పడితే మీరు చల్లే బురదను చూసి నేనేమన్నా కంగారు పడేవాడిని, భయపడేవాడిని అనుకున్నారా? ఎందుకు మీరు ఈ రకంగా చేస్తున్నారు? ఏమన్నా తేడాలు ఉన్నాయా మీలో? మీకు లోకేష్కి మీకు ఏమన్నా తేడాలు ఉంటే సరి చేసుకోండి వేరే విధంగా. ఈ విధంగా నేను అనని మాటను అన్నట్టుగా మీరు మీ ఛానల్లో ప్రచారం చేసి మమ్మల్ని డ్యామేజ్ చేయాలనో లేకపోతే ఆయన దగ్గర లబ్ధి పొందాలనో ప్రయత్నం చేయటం అనేది టూ బ్యాడ్. ఇది మీకు అంత శ్రేయస్కరమైనటువంటి అంశం కాదని చెప్పాలనే ప్రయత్నం. వీరుంటే సరి చేసుకోండి, సరి చేసుకోకపోతే మీ కర్మ. అంతకన్నా నేనేం చెప్పలేను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. Stay aware, stay bold.
Like, subscribe and follow at Ammati Rambabu Official for truth and clarity in today's politics.